పోయేదుండా ఓ ఈ డబ్బు ఏం చేయాలి, ఏ బిజినెస్లు ఎక్కడ పెట్టాలి, ఏ స్థానాలు ఎక్కడ కొనాలన్న టెన్షన్ లో బతుకుతునేవాళ్ళు. ఏమీ లేకపోతే అప్పటికప్పుడు చాకిరీ చేసుకొని వచ్చి ఆనందంగా పిల్లకాయల్ని కుటుంబం చూసుకొని ఆనందంగా మేత మేస్తా సంతోషంగా మళ్ళీ పొద్దున్నే వాళ్ళ కష్టానికి వాళ్ళకి పోవటమే. అది ఇప్పుడు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చచ్చిపోవటమే తప్పు. అది నిజమే, పేదవాడిగా చావకూడదు. నిజమే స్వామి, అది నిజమే కదా. ఎట్ట చచ్చినా ఎట్ట ఏమండి చేయకపోయినా పోయేటప్పుడు తీసుకుపోయేది ఏముండదు, మళ్ళీ అన్ని అడుగులు పెట్టి వెళ్ళాల్సిందే. మోసం ఇక్కడ ఏంటంటే ఈ రంగస్థలంలో అంతా నట్లే. ఈయనొక గెటప్, నీదొక గెటప్, నాదొక గెటప్, వేషం అంతే, వేషధారులు అంతా. కానీ మేమేమో కెమెరా ముందు నటిస్తాం, నిజ జీవితంలో నటించే నటులు చాలా మంది ఉన్నారు. ఎవరినన్ను అడుగు మా కాడ రూపాయి కూడా లేదంటారు. వాళ్ళకన్నా నట్లు ఎవరు ఉన్నారు చెప్పు, వాళ్ళకన్నా నట్లు ఎవరు ఉన్నారా? చిరంజీవి నటుడు కాదు, బాలకృష్ణ నటుడు కాదు, మా కాడ రూపాయి కూడా లేదనేవాడే పెద్ద నటుడు. గుర్తుపెట్టుకో, వెళ్తాం నా కాడ రూపాయి కూడా లేదంటారు. వాళ్ళే మంచి మహానటి అనొచ్చు. మహానటి ఎవరు? నా కాడ రూపాయి కూడా లేదనేవాళ్ళు. అవునా స్వామి? ఇక మనకి వదులు, చిలకమ్మ వదులు, ముక్కలు చిన్న చిన్న ముక్కలు చేయనా, వదిలితే తిందా టేసేయటమే, లోపలికి వేయటమా? దానా అటు ఒక రౌండ్ వేసుకొని ఇట్లా చిలకమ్మకు చూపే, జూమ్ వెళ్ళి రాముడికి, రామా రామా ఉడక తినిద్దిలే, అన్నెందుకు పెట్టి పట్టదు. వేసిన చాలు, ఆ బద్ద చాలు, చాలు చాలు, ఇంకొద్దు పెట్టి చాలదు, దానికి వేసినా ఉపయోగం ఉండదు. తిన తల్లి, కూల్గా ఉన్నది, చల్లగా ఫ్రిడ్జ్లో అదిగో తింటుంది. తినేదాన్ని షార్ది తింటుందా, చల్లగా ఉందని. అయ్యి అయ్యి సూపర్, అదిగో మళ్ళీ తీసుకుంటుంది. నీ పేరు దా